ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు మీ అభిప్రాయం చెబుతున్నారు, చక్కగా రెస్పాండ్ అవుతున్నారు, అందుకే మించి మీకు కలిగే అనుమానాలు అడుగుతున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఈ ఎండాకాలం విపరీతమైనటువంటి జిడ్డు కారుతూ ఉంటుంది మొహం అంతా. ఇలాంటి ఈ ఎండాకాలంలో వెన్నెల లాంటి చక్కటి ఆ గ్లోని ఎలా సంపాదించుకోవాలి ఇది తెలుసుకుందాం. సీజన్కి తగ్గట్టుగానే చర్మం జిడ్డుగా తయారవుతూ ఉంటుంది, పొడిబారుతూ ఉంటుంది, నిర్జీవంగా మారుతూ ఉంటుంది, మొటిమలు తయారవుతూ ఉంటాయి. ఇలాగ అనేక సమస్యలు విపరీతంగా భేదిస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ ఎండాకాలం ఏమో ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి. పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, లేకపోతే హాలిడేయింగ్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, అలాగే బర్త్డే పార్టీలకి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఫ్రెష్గా ఎలా కనిపించాలి ఇది తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది బాదం పాలు గురించి. బాదం పాలు ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది, డీటాక్సిఫికేషన్. ఈ డీటాక్సిఫికేషన్లో భాగంగా మామూలు పాలకు బదులుగా బాదం పాలు తీసుకుంటూ ఉండండి. దీంతో చర్మం తిరిగి సహజ సిద్ధమైనటువంటి ఆ గ్లోని, ఆ మెరుపుని సంతరించుకుంటుంది. అంతేకాదు ఆ స్కిన్ ఎప్పుడు కూడా చాలా బ్రైట్గా, తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే బాదం పాలలో విటమిన్ E ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఈ చర్మాన్ని ఫ్రెష్గా ఉంచుతాయి, అందంతో వెలిగిపోయేలా చేస్తాయి. అంతేకాదు ఈ బాదం పాల వల్ల ఈ కేశ సంబంధ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఈ బాదం పాల ప్రత్యేకత. ఇక ఈ ఎండాకాలం మీరు ఫ్రెష్గా కనిపించాలంటే సహజ సిద్ధమైనటువంటి ప్యాక్స్ని అప్లై చేయాలి. వీటిని వరుసగా తెలుసుకుందాం. మొదటి ప్యాక్, ఒక అరకప్పు కొబ్బరి నూనె తీసుకోండి. అలాగే ఒక అరకప్పు పంచదార తీసుకోండి. బ్రౌన్ షుగర్ అయితే మంచిది, అంటే రా షుగర్ అయితే మంచిది. అలాగే నిమ్మరసం తీసుకోండి. ఈ మూడు ఒక బౌల్లో తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శరీరం అంతా కూడా అప్లై చేసుకొని మృదువుగా రుద్దుకోండి. ఇలాగ వారం లేదా 10 రోజులకు ఒకసారి మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే, క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మృదువైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్యాక్లో మీరు వాడేటటువంటి అన్ని పదార్థాలు మీకు తెలిసినవే, ఈజీగా మీరు సమకూర్చుకోగలిగినవే. అరకప్పు కొబ్బరి నూనె మీ ఇంట్లో ఉండేదే, అరకప్పు షుగరు, బ్రౌన్ షుగరు, అలాగే నిమ్మరసం. ఈ మూడే కదా. ఈ మూడింటిని ఒక బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేసేసి ఆ మిశ్రమాన్ని శరీరానికి అంతరికి అప్లై చేసి మృదువుగా రుద్దుకోవాలి. ఇలాగా వారానికి 1 లేదా 2 సార్లు లేదా 10 రోజులకు ఒకసారి చొప్పున చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా చేయాలి. దీంతో మంచి మృదువైనటువంటి చర్మం మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా మోకాళ్ళు, మోచేతులు ఇక్కడ గరుగ్గా ఉంటుంది కదా చర్మం, అది మృదువుగా మారుతుంది. అంతేకాదు అక్కడ ఉండేటువంటి ఆ డెడ్ స్కిన్, ఆ మృత కణాలు తొలగిపోతాయి. దీంతో ఒరిజినల్ సహజ సిద్ధమైనటువంటి మెరుపుని మీరు సంతరించుకుంటారు. ఇలాంటిది మరొక ప్యాక్, స్ట్రాబెర్రీ. ఇది ఈ మధ్య సూపర్ బజార్లో దొరుకుతున్నాయి స్ట్రాబెర్రీలు. ఈ పండ్లని మెత్తగా గుజ్జుగా చేసుకోండి. ఈ స్ట్రాబెర్రీ పండ్ల గుజ్జుకి కాస్త తేనె కలపండి. బాగా కలిపేసేసి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడకి, చేతులకి ప్యాక్లాగా అప్లై చేసుకోండి. కొద్దిసేపు ఆరనివ్వండి. తర్వాత మృదువుగా మర్దన చేసుకోండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఇలాంటిదే మరొక చక్కటి ప్యాక్, కలబంద గుజ్జు, తేనె, పాలు ఒక్కొక్కటి చెంచా చొప్పున తీసుకోవాలి. కలబంద గుజ్జు 1 చెంచా, తేనె 1 చెంచా, పాలు 1 చెంచా. ఇలా తీసుకొని ఇప్పుడు ఈ మూడింటికి కూడా, అంటే మూడింటిని కలిపి దీనికి 1 చిటికెడు పసుపు వేయండి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడకి ప్యాక్లాగా అప్లై చేసుకోండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. తర్వాత తడి లేకుండా పొడిగా తుడుచుకొని ఫైనల్గా ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. దీంతో చర్మానికి తగిన పోషణ అందుతుంది. అందటమే కాదు, మీ చర్మం తాజాగా, ఆరోగ్యంగా మెరిసిపోతుంది. అలాగే మొటిమలు, అలాగే ఆ మొటిమల వల్ల ఏర్పడినటువంటి మచ్చలు, ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఇలాంటిదే మరొక చక్కటి ప్యాక్, ఉల్లిపాయలను ముక్కలుగా కోయండి. మిక్సీలో వేసి మెత్తటి ముద్దగా చేసుకోండి. ఈ ముద్దని ఒక గుడ్లో వేసి పిండండి. ఉల్లి రసం వస్తుంది మీకు. ఇప్పుడు దీంట్లో ఒక దూది ముంచండి. దూది ముంచి ఆ కురులు ఉంటాయి కదా, వాటి మొదళ్ళ దగ్గర అప్లై చేసుకోండి. అరగంట పాటు ఆరనివ్వండి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి. దీంతో ఈ కురులు ఒత్తుగా పెరుగుతాయి. ఇలాగా మీరు ఈ ఫంక్షన్స్ ఎండాకాలం ఉంటాయి, అదేవిధంగా ఎండలు మండిపోతూ ఉంటాయి, జిడ్డు గారుతూ ఉంటుంది.
కాబట్టి ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఫంక్షన్స్లో మీరు కాన్ఫిడెంట్గా అందచందాలతో కనిపించవచ్చు. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.